సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు ట్విట్టర్లో ఒక వార్ జరుగుతుంది ప్రభాస్ గారి ఫ్యాన్స్కి, అదేవిధంగా మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి. ఎట్లా అంటే రాజమౌళి గారి చేతిలో పడ్డాకనే మీ హీరో లాటరీ కొట్టేశాడు, ఒక పాన్ ఇండియా స్టార్ అయ్యాడని చెప్పేసి. సో వాళ్ళు కూడా అదే అంటున్నారు, ప్రభాస్ కూడా అంతే కదా, ఆయన కూడా రాజమౌళి గారి చేతిలో పడ్డాకనే పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అంటే అసలు వీళ్ళ మధ్య ఇలాంటి విభేదాలు ఎందుకు వస్తున్నాయి అనుకోవచ్చు ఫ్యాన్స్ మధ్యలో? కావాలని సృష్టిస్తున్నట్టుగా ఉంది తప్ప ఇది మాత్రం నిజమైన వివాదం కాదనుకుంటాను నేనంటే. ఎందుకంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ కానీ అలాగే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ ఇది వీళ్ళిద్దరూ అసలు ఎలాంటి కాంట్రవర్సీలో ఉండరు. ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఏదో సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరన్నా మధ్యలో గొడవ సృష్టిస్తే తప్ప వీళ్ళు ఫ్యాన్స్ గొడవలకి ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వీళ్ళ బ్యాచ్ అంటే కొంచెం గొడవలు ఉంటాయి. వాళ్ళందరికీ సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు కానీ వీళ్ళకు అందరు ఫ్యాన్స్ మహేష్ బాబుకి ఉంటారు, అందరు ఫ్యాన్స్ ప్రభాస్ గారికి ఉంటారు. మరి అలాంటప్పుడు వాళ్ళిద్దరి మధ్య వారు పెట్టాలని అని కొంతమంది సరదాగా ఈ మన సోషల్ మీడియాలో కావాలని చేస్తున్నారు తప్ప వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా వారు ఉండదు. ఇప్పుడు ఒకరికొకరు పోటీ పడి ఎదగాల్సిన అవసరం లేదు. ఎవరి స్థాయిలో వాళ్ళు ఎదిగారు వాళ్ళిద్దరూ కూడా. మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి మకుటం లేని మహారాజుల్లాగా ఇవాళకి కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తూ మంచి సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు ఇద్దరు కూడా. ఇప్పుడు ఈవేళ మన తెలుగు సినిమా ఖండాంతరాలు దాటిపోయింది, ప్రపంచ దేశాలు దాటిపోయింది, అంత అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించింది. ఇలాంటప్పుడు మనలో మనం సరదాగా ఈ వారు పెట్టుకోవడం బాగానే ఉంది, ఎందుకంటే ఉండాలి పోటీ. కానీ ఒకరినొకరు తిట్టుకునే విధంగా కానీ ఒకరినొకరు పరుష పదజాలు మాట్లాడే విధంగా ఉండకూడదు. సార్ ఇప్పుడు రాజమౌళి గారి చేతిలో పడ్డాకని లాటరీ కొట్టారు, పాన్ ఇండియా స్టార్ అయ్యారంటే అంతకుముందు వాళ్ళు స్టార్లు కదా, లేకపోతే వాళ్ళకి టాలెంట్ లేదా? అంటే రాజమౌళి పుట్టకపోతే ఎవరు స్టార్ ఎవరా? ఇప్పుడు అన్నీ అనాగరికమైన మాటలు, కొంచెం బుర్ర పెట్టి మాట్లాడాలి ఎవరైనా సరే. రాజమౌళి లేకపోతే ఇంకా లేరా? ఇప్పుడు ఎవరో అన్నారట, అరే మొన్న ఎవరో కానీ అన్నారు, చిరంజీవి తమ్ముడు కాకపోతే పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కడ ఉంటావు రా అని. అసలు నువ్వు మీ నాన్న లేకపోతే నువ్వు ఎక్కడ పుట్టావు బాబు అని మేము అడిగాం. అది కాదు అనేది. ఏమంటామంటే ఏదైనా మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడాలా, ఎవరైనా అభివృద్ధి చెందే విధంగా మన ప్రోత్సాహం ఉండాలి తప్ప ఇష్టానుసారం మాట్లాడేసి ఇలా వార్లు పెట్టేసి ఒకరికొకరు కొట్లాడుకునే విధంగా బూతులు మాట్లాడుకుని వెళ్ళిపోయి దూరం పెంచేసుకునే కంటే కూడా వాస్తవంగా ప్రభాస్ గారి మధ్య మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ గొడవే ఉండదు, గోల ఉండదు, అసలు వారే లేదు. అవును బ్రో, వాళ్ళకు ఒకటి ఉంటుంది, వాళ్ళు బాగానే ఉంటారు. మీకెందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు. మీరు తిట్టుకొని ట్విట్టర్లో కామెంట్లు పెట్టుకొని తిట్టుకోవడం నాకు ఏంది అర్థం కావట్లేదు. ఏ లోకంలో ఉన్నారు, ఏ జనరేషన్లో ఉన్నారు? ఇంకా ఇంట్లో వాళ్ళని ప్రేమించండి బ్రో మహా అయితే. ఇంకా సినిమా వాళ్ళని అభిమానించండి అంతవరకే. కానీ తల్లిదండ్రులని ప్రేమిస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ మీ పక్కనే ఉంటారు. వీళ్ళు వచ్చి మీకేం పెట్టరు కదా. మంచిదే, అభిమానం ఉండాలి, కానీ మరీ అంత పిచ్చి ఉండకూడదు. ఎందుకు ట్విట్టర్లో తిట్టుకోవడం? మళ్ళీ అదొక గోల, ఏం పని లేక పాట లేక ఇలాగ మళ్ళీ ట్విట్టర్లో కాల్ చేసుకోవటం, ఇవన్నీ ఎందుకు చెప్పండి? ఇప్పుడు రాజమౌళి గారి చేతిలో పడ్డాకనే వీళ్ళు స్టార్లు అయ్యారు, పెద్ద లాటరీ కొట్టారంటే మరి అంతకుముందు వాళ్ళు స్టార్లు కాదా, లేకపోతే వాళ్ళ టాలెంట్ లేదా అనుకోవచ్చా? ప్రభాస్ గారు మిర్చి సినిమా నుంచి పెద్ద స్టారే, కాకపోతే బాహుబలి ఏంటంటే ఒక రేంజ్కి వెళ్ళిపోయింది కాబట్టి 1200 కోట్లు 1500 కోట్లు వచ్చింది కాబట్టి అతనికి ఒక మార్కెట్ అనేది వచ్చింది, లైఫ్ లాంగ్ మిగిలిపోయే. అతనికి రెమ్యునేషన్ కూడా 100 కోట్లకు పోయేటట్టుగా వచ్చింది కాబట్టి అది వేరు. ఇప్పుడు మహేష్ బాబు కూడా ఇన్ని రోజుల నుంచి కుదరంది, ఈ సంవత్సరం వాళ్ళిద్దరికీ అలాగా సినిమా కమిట్ అయ్యారు కాబట్టి ఇతనికి కూడా ఈ 2 ఇయర్స్లో ఇంకా 1000 కోట్ల బడ్జెట్ దాటి వెళ్ళిపోయి ఇతనికి కూడా ఒక రేంజ్ అనేది వస్తుంది. ఎందుకు కొట్టుకోవడం? ఎవరి రేంజ్ హీరోలు అందరూ కూడా ఫ్యాన్స్ ఒకటే మాట చెప్తారు, మేము సినిమాల పట్ల పోటీ ఉన్నప్పటికీ ఆఫ్ స్క్రీన్లో అందరం కలిసి ఉంటాం, మీరు కూడా అదే విధంగా ఉన్నారని చెప్పేసి. కానీ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ విధంగా విభేదాలు సృష్టిస్తూనే ఉన్నారు. అంటే ఎవరు చెప్తే వాళ్ళు మారుతారు అనుకోవచ్చు. అదే అంటే నేను చెప్తుంది ఏంటంటే వాళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళు ఎందుకు ఇలా కొట్టుకుంటారో నాకేం అర్థం కావట్లేదు. అదే చిన్న లాజిక్ అది కూడా తెలియకుండా ఇలా ఎందుకు చేసుకుంటారు అంటే పని పాట లేక బ్రో. ఆ పని పాట లేక ఏదో ఒకటి కంటెంట్ పెట్టుకొని మీకు మాకు తిట్టుకునేది ఏం వస్తుందో నాకేం అర్థం కాదు. ఇప్పుడు మహేష్ బాబు గారి గురించి మన అనేంత వాళ్ళం కాదు, ఎందుకంటే ఆయన ఎంతోమంది చిన్నారులని 500 మంది పైన చిన్నారులని బ్రతికించి ఆయన ఒక దేవుడు అయినాడు. ఓపెన్గా చెప్పాలంటే ఆయన అయితే ఎవరి అభిమానం కాదు, కానీ ఆయన చేసిన పనికి అభిమానిని. అండ్ ప్రభాస్ గారు అంటారా,
ఆయన రాజమౌళి గారి చేతి నుంచే కదా వచ్చింది. ఇప్పుడు ఒక రేంజ్లో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన సినిమా వస్తుందంటే ఇండియా షేక్ అయిపోతుంది. ప్రభాస్ గారిది వస్తుందంటే అట్లే మహేష్ బాబు గారిది అట్లేం లేదు. ఆయన సినిమా వస్తుందన్న ఒక రేంజ్లోనే ఉంటుంది. జస్ట్ రిలీజ్లోనే ట్రెండ్ సృష్టిస్తున్నాడు ఆయన. ఒక్కడు, మురారి, మొన్న ఏదది అతడు, ఇవన్నీ ఇట్లా ఉన్నాయి కదా అట్లా. బట్ దానికి దీనికి అనవసరంగా ఫ్యాన్స్ గొడవ పడుతున్నారు అన్న. ఇప్పుడు నార్మల్ గా వేరే అదర్ హీరోలు అందరికి కూడా సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. కానీ ప్రభాస్ గారి మహేష్ బాబు గారికి మాత్రం న్యూట్రల్ ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్ ఉంటారు. కానీ వీళ్ళిద్దరి మధ్య కూడా గొడవలు పెట్టడానికి ఎవరో ట్రై చేస్తున్నారు కావాలని చెప్పేసి అంటున్నారు. అన్న ఈ ట్రై ఏంటంటే అన్న, ఎవడు తినేదరక ఉంటాడు కదా ఎవడోడు, వాడు పెడతాడు ఇవన్నీ, వాడు పెడతాడు. ఎందుకంటే ఏదో గొడవ పెట్టాలి అనవసరంగా ఫ్యాన్స్ని, మంచిగా ఉన్న ఫ్యాన్స్ని అనవసరంగా గొడవలు పెట్టేసి ఏదో మళ్ళీ చేయాలని, అంటే మ్యాటర్ ఏముండదు కదా, ఏదో కావాలని చెప్పి అట్లా. అన్న ఇప్పుడు హీరోలు కానీ డైరెక్టర్లు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా చెప్తానే ఉంటారు మేమంతా బాగానే ఉంటాం, మీరు కూడా బాగుండండి. వాళ్ళకి ఎందుకు మహేష్ బాబు గారే ఒక స్టేజ్ పైన మేము బాగానే ఉంటాం, మీరే అనవసరంగా గొడవ పడుతున్నారు, మేమంతా ఎప్పటికీ బాగానే ఉంటాం, మీరు బాగానే ఉండండి అని చెప్పారు అలాగే ఒక స్టేజ్ పైన. బట్ ఎప్పటికీ ప్రభాస్ గారైనా సరే, ప్రభాస్ గారైనా ఇంకా సపోర్ట్ చేస్తారు ఎవరికైనా కానీ, ఆయన చాలా మంచి వ్యక్తి. అండ్ మహేష్ బాబు గారు కూడా అలాంటి అనవసరంగా ఈ ఫ్యాన్స్కి గొడవ పెడుతున్నారు ఎవరో ఒకరు ట్వీట్ చేసి, అది తప్పు, చాలా తప్పు. అన్న ఇప్పుడు ఓన్లీ మహేష్ బాబు గారు కాదు, ఓన్లీ ప్రభాస్ గారు కాదు, ఒక ఏ హీరో అయినా కూడా రియల్ ఫ్యాన్ అంటే ఈ విధంగా ఉండాలంటే ఏం చెప్తారు? రియల్ ఫ్యాన్ అంటే సినిమాకి వెళ్ళు చూడు అంతవరకే, కానీ ఇవన్నీ గొడవలు పెట్టుకొని ఇంటి దాకా పోయి కొట్టుకొని, రీసెంట్గా చూసాం కొంతమంది కొట్టుకొని హాస్పిటల్, ఎవరు రారు కదా మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తల్లిదండ్రులు ఇంపార్టెంట్, అది తర్వాత. కానీ హీరోలు ఎప్పటికైనా అందరూ ఒకటే, అనవసరంగా మనం గొడవ పడుతున్నాం అంతే. అన్న ఇప్పుడు మన మహేష్ బాబు గారిది రాజమౌళి గారి కాంబినేషన్లో అసలు బడ్జెట్ 2000 కోట్లు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ప్యాన్ వరల్డ్ కదా మూవీ అది, ఆల్రెడీ జపాన్లో కూడా ఎలాంటి రికార్డ్స్ ని కొలగొట్టబోతుంది అనుకోవచ్చు. మహేష్ బాబు అంటేనే ఒక రికార్డ్, అది ఆల్రెడీ అందరికి తెలుస్తుంది, అందరు ఫ్యాన్స్ చూస్తారు ఆయన. ఏంటంటే ఆయన చేసే మంచి పనులు అలా ఉన్నాయి కాబట్టి అందరూ, అన్ని మిగతా ప్రభాస్ ఫ్యాన్స్ అయినా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ చూస్తారు. బట్ మంచి హిట్ కొట్టుకుంటారు. ఫ్యాన్స్ అంటే ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు అంతే. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు, ఎవరి అభిమానం. ఎందుకంటే మహేష్ బాబు ఎప్పటి నుంచో ఎవరికి, నేను ప్రభాస్ అంతే, ఎవరినే తక్కువ చేసి మాట్లాడడానికి లేదు. అది అంటే ఇప్పుడు రాజమౌళి గారి చేతిలో పడ్డాకనే పాన్ ఇండియా స్టార్ అయ్యారంటే అంతకుముందు వాళ్ళు స్టార్లు కాదనుకోవచ్చా? అంత సీన్ లేదు, ఊరినే అంత ఫ్యాన్స్ మధ్య గొడవలు అంతే తప్ప, ఎవరో ఒకడు పిచ్చి కూతలు కూసాడని చెప్పేసి గొడవలు పడుతున్నారు అంతే తప్ప, అంతకుమించి అయితే ఏముండదండి. ఎందుకంటే ముందు నుంచి స్టార్సే, అది పరిస్థితి. అంటే ఇప్పుడు హీరోలందరూ కూడా మేమంతా కూడా ఆన్ స్క్రీన్ ఎట్లున్నా కూడా ఆఫ్ స్క్రీన్ మాత్రం కలిసే ఉంటామని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు డెఫినెట్లీ అంత మనుషులే కదా, అంత ఫ్రెండ్స్ గానే ఉంటారు మామూలుగా. వీళ్ళు ఫ్యాన్స్ గొడవ పడాలి కానీ వాళ్ళంతా సాయంత్రం అయితే కూర్చుంటారు, వాళ్ళంతా పార్టీలు చేసుకుని అంతా కలుస్తారు, వాళ్ళ ఫ్యామిలీ కలిసి వీళ్ళ ఫ్యామిలీగా. ఉన్న ఫ్యాన్స్ ఎవడో ఒక తాగింటారు, ఏదో కామెంట్ పెట్టింటారు ట్విట్టర్లో, అదే అన్ని వైరల్ అవుతా ఉంటుంది అంతే. అంతకుమించి అయితే ఏంది లేదు, ఇద్దరు అంతా ఒకటే కామన్. ఇప్పుడు వాళ్ళ అభిమాన హీరో ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్తారు స్వయంగా మేమంతా బాగానే ఉంటాం, మీరు కూడా బాగున్నారని చెప్పేసి. అయినా కూడా వీళ్ళు ఎందుకు మారట్లేదు అనుకోవచ్చు ఫ్యాన్స్ అని? ఎందుకంటే వీళ్ళకి నోటి దూల ఎక్కువ ఉంటుంది బ్రో, అంతకు మించి అయితే ఏంది ఉండదు. నోటి దూల బట్టి ఒకరినొకరు అంతే తప్ప ఏముండదు. అందరి హీరోలు ఒకటే, ఎందుకంటే అభిమానం అంతే. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రియల్ ఫ్యాన్ అంటే ఏ విధంగా ఉండాలి? రియల్ ఫ్యాన్ అంటే చెప్తున్నా కదా, ఏ విధంగా అంటే నాకు తెలిసి మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో కానీ అతను ఏదైనా మూవీ రిలీజ్ చేస్తాడంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాడు అది కాదు. అతను ఫ్యాన్గా ఏదో సపోజ్ నువ్వే ఇంకో ఫ్యాన్గా ఉంటావు, అతను ప్రాబ్లం వచ్చింది అనుకో ముందర నుండి దగ్గర నుండి చేయించాలి అంతే తప్ప. ఏ హీరో సినిమా అయినా కూడా ఖచ్చితంగా అందరికి సపోర్ట్ చేసుకుంటే రియల్ ఫ్యాన్ అనుకోవచ్చు. డెఫినెట్లీ మాట్లాడుకోవడం కరెక్ట్ అంటే ఉన్న నిజం చెప్పిన వాళ్ళు, దాంట్లో తప్పేముందని చెప్పేసి. రాజమౌళి గారు అనేది స్టార్ హీరో క్రియేటర్ అన్నట్టు, అది కూడా పాన్ ఇండియా హీరో. దాంట్లో ఉన్న నిజానికి కొట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. వాళ్ళు చెప్పింది నిజమే, వీళ్ళు చెప్పింది నిజమే. అది ఏదున్నా కానీ మన తెలుగు తేజాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. రాజమౌళి గారి చాకచక్యము, ఆయన డైరెక్షన్, ఆయన మెలకువలు ఒక్క హీరోలే కాదు, మిగిలిన డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందే అది. అంటే ఇప్పుడు రాజమౌళి గారి డైరెక్షన్ అనేది పాన్ ఇండియా లెవెల్లో బాగుంటుంది అందరికి తెలుసు. బట్ ఆయన చేతిలో పడ్డాకనే స్టార్లు అయ్యారు అంటే మరి వీళ్ళకి టాలెంట్ లేదనుకోవచ్చు. అసలు టాలెంట్ లేకపోతే హీరోలుగా ఎట్లా వచ్చారనుకోవచ్చు? టాలెంట్ లేదని చెప్పేసి ఎవరు అనలేదు. ఈవెన్ వాళ్ళ అభిమానులైనా, అంటే మహేష్ బాబు గారి అభిమానులుగా ప్రభాస్ని కానీ, లేకపోతే ప్రభాస్ గారి అభిమానులు మహేష్ బాబు గారిని కానీ అన్నం అంటూ ఎక్కడ జరగలేదు. వాళ్ళు ఏమంటారంటే పాన్ ఇండియా లెవెల్లో వీళ్ళకి గుర్తింపు వస్తుందని చెప్పేసి. అది నిజం, అది ఎవరైనా ఒప్పుకోవాల్సింది. ఇప్పుడు ఆయన పోయేసి ఇప్పుడు బాలీవుడ్ అనేది ఎలా ఉందంటే అక్కడ ఓన్లీ కాన్ల రాజ్యమే ఉంది. అక్కడ కాన్లు తప్ప ఇంకొకటి
రానియరు. అంతెందుకు ఎప్పుడో చనిపోయిన దివ్యభారతి తను కూడా ఈ కాన్ల హవాలని చనిపోయింది. ఆమె చనిపోయినా కూడా కనీసం తన మీద పోలీస్ కేసు అనేది పూర్తిగా ప్రూవ్ కాలేదు. అంతటి నీచంగా జరిగే బాలీవుడ్లో ఈయన ఏ రకంగా నడిపించారని చెప్పి ఈయనే తెలుసు. ఈయన త్రూ వెళ్ళారు కాబట్టి ప్రపంచం మొత్తం తెలిసింది. ఒకప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ తెలిసేది, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అని చెప్పి 2 రాష్ట్రాలు అయినాయి. అట్లా అయినా కూడా పలానా హీరో తెలంగాణ తెలుస్తాడు, పలానా హీరో ఆంధ్రలో తెలుస్తాడు అని గ్యారెంటీ లేదు సినిమా తీసిన హీరో. అటువంటిది రాజమౌళి గారి చేతిలో పడితే ప్రపంచానికి ఓన్లీ ఆయన చూపిస్తుంది దేశంలోనే, ఆయన చూపిస్తుంది ఓన్లీ దేశంలోనే అయినా కూడా ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది పలానా హీరో ఉన్నాడు అని చెప్పేసి. మొన్నటిదాకా హృతిక్ రోషన్ కానీ గ్రీక్ వీడియో అనే వాళ్ళు అక్కడ ఉన్న హీరోయిన్లో మాత్రం తెలిసేది ఇంకో గ్రీక్ వీడియో అని చెప్పి తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉన్నాడని చెప్పేసి. అక్కడ హీరోయిన్లు పరితపించేవాళ్ళు మహేష్ బాబు గారితో పనిచేయడానికి అని చెప్పేసి. కానీ మహేష్ బాబు గారు క్లియర్ ఒకటే మైండ్ సెట్తో ఉండేవారు. కృష్ణ గారి మైండ్ సెట్ ఆయనకు ఉంది క్లియర్, నేను తెలుగు ఇండస్ట్రీ తప్ప వేరే ఇండస్ట్రీకి వెళ్ళను అని చెప్పేసి. ఆయన అదే మాట కూడా క్లియర్గా చెప్పిండు, బాలీవుడ్ నన్ను బేస్ చేసుకోలేదు అంటే ఆయన ఈ మాట చెప్పలేక నేను బాలీవుడ్కి వెళ్ళను అని చెప్పలేక ఈ మాట చెప్పిండ్రు. దాన్ని బట్టేసి రాజమౌళి గారి చేతిలో ఈయన పడ్డారా లేక రాజమౌళి గారికి ఈయన ఛాన్స్ ఇచ్చిండ్రా అంటే మహేష్ బాబు గారు రాజమౌళి గారికి ఛాన్స్ ఇచ్చిండ్రా, అది ఏ జరిగినా కూడా ఈయన పాన్ ఇండియా లెవెల్ అని చెప్పేసి, ఈయన పాన్ ఇండియా లెవెల్లో హీరో అని చెప్పేసి ప్రపంచానికి తెలియబోతుంది అంతే. ఇది ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పా, అంటే ఎవరు హీరో ఫ్యాన్స్ అయినా సరే ఒకటే, కాకపోతే ఇక్కడ హీరోలు మారారు అంతే. ఫ్యాన్స్ ఒకటేగా, మనుషులందరూ ఒకటే. కానీ వీళ్ళకి ఎన్ని వీడియోలు ఎలా చెప్పినా సరే అర్థం రావట్లా. ముందు మీ ఫ్యామిలీని చూసుకొని రా భయ్, కష్టపడండి రా, వీళ్ళందరూ ఒకటేరా, వాళ్ళు సంపాదించుకుంటారు, సినిమాలు తీస్తారు, వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఇంకో డాబా కట్టుకుంటాడు, నీకేం తెచ్చిస్తాడా? ఇవ్వడు కదా. వీళ్ళు ఎందుకు కొట్టుకుంటారో అర్థం కాదు. ట్విట్టర్ అంటాడు, ఒకడేమో వాట్సాప్ గ్రూపుల్లో కొట్టుకుంటారు, యూట్యూబ్ ట్విట్టర్, అది ఏంది, అది రచ్చింది అసలు. ట్రోల్స్లో కూడా తిట్టుకుంటూ మొదలు పెట్టారు. అన్ని దారుణంగా చేస్తున్నారు. ఎన్ని చెప్పినా సరే వీళ్ళు మారతలేదు. అసలు ఫ్యాన్స్ అన్నోళ్ళు ఎలా ఉండాలి? అరే సినిమా తీసాడు మన హీరో, వెళ్ళి సపోర్ట్ చేసుకున్నారా లేకపోతే థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసామా, ఆనందంగా ఇంటికి వచ్చామా, వాళ్ళ కోసం చచ్చిపోవటాలు, వాళ్ళ కోసం కోసుకోవటాలు, అలా ఫ్యామిలీకి దూరం అవటాలు, అది కరెక్ట్ వే కాదు అది. బ్రో ఇప్పుడు రాజమౌళి గారి చేతిలో పడ్డాకనే లాటరీ కొట్టారు అంటే ఏదో స్టార్ హీరో అని చెప్పేసి, అంటే అంతకుముందు ఆ హీరోలకి టాలెంట్ లేదనుకోవచ్చా ఇట్లా? అంటే టాలెంట్ అందరి దాంట్లో ఉంటుంది, నీలో ఉంటుంది టాలెంట్, ఇక్కడ ఉన్న అందరి టాలెంట్ ఉంటుంది అందరి దాంట్లో. కాకపోతే ఏంటంటే ఆ కథకు తగ్గట్టుగా డైరెక్టర్ ఎంచుకున్నాడు ఆ పర్సన్ని. ఇప్పుడు అక్కడ హీరో నాగార్జున, బాలకృష్ణ, మహేష్ బాబా, ఎన్టీఆర్ ఇల్లు కాదు, ఆ కథకి నువ్వు సెట్ అవుతావు పర్ఫెక్ట్గా ప్రతి దానికి, ఎక్స్ప్రెషన్లే కానీ డైలాగ్ కానీ పాటలకు కానీ నువ్వు సెట్ అవుతావు కాబట్టి ఆయన ఎంచుకున్నాడు. దాంట్లో తప్పేముంది? ఆయన చేతిలో పడతాం ఏముంది, నా చేతిలో పడతాం ఏముంది? లక్ ఉంటే నా చేతిలోనే పడతాడేమో, కథ ఉంటే. అది